హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వదిన మరుచులు. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప ఫ్రైని నా స్టైల్లో సింపుల్గా చాలా త్వరగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిన్న వీడియోని కదా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 2 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ వరకు బంగాళదుంప ముక్కల్ని నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా. ముందుగా ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయినా పర్లేదు, మీడియం ఫ్లేమ్లో అయినా పర్లేదు, ఈ బంగాళదుంప ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించాలండి. అయితే అలాగే వదిలేయకుండా ఈ విధంగా అటు ఇటు కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప కాబట్టి అడుగు అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బంగాళదుంప ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉంటే కసూరి మెతిని యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ యాడ్ చేయండి సరిపోతుంది, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలాగే స్పూన్తో కలుపుతూ 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. అంటే ఫ్రై చేయాలన్నమాట. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే నా స్టైల్లో యమ్మీ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా త్వరగా కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. డైరెక్ట్గా అన్నంలోకి కలుపుకొని తినేయచ్చు, లేదంటే పప్పులోకి పప్పుచారులోకి అలా సైడ్కి నంచుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది. మరి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.